అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నాకైతే ఫుల్ బోర్ కొట్టేస్తుంది ఇంట్లో. అండ్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది బాగా. అండ్ బయట నుంచి అయితే మేమేం తెచ్చుకోవట్లేదు. సో ఇంట్లోనే ఏదైనా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే స్వీట్ చేసినప్పుడు మనకి హమ్మీ హాట్ కూడా కావాలి కదా. సో అందుకని హాట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేమనుకున్నానంటే కొంచెం బెల్లం కొమ్ములు అంటారు కదా, సో అవి చేద్దాం అనుకుంటున్నా. బెల్లం కొమ్ములు, కొంచెం కారపూస, కొంచెం జంతికలు చేసుకుందాం అనుకుంటున్నాము. సో స్వీట్లోకి హాట్ ఉంటే సూపర్గా ఉంటుంది. సో వాటి ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేయాలి, అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. సో స్టార్ట్ చేసేద్దామా? సో నేను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టిఫిన్కి ఊతప్పం వేసానండి. సో ఊతప్పం చేసేస్తున్నాను ఇక్కడ నేను. సో ప్యాన్ అంతా ఇలా ఉల్లిపాయతో ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి చపాతీ అయినా దోశలైనా ఊతప్పాలైనా ఏవైనా బ్రేక్ అవ్వకుండా బాగా వస్తాయండి. బెల్లం దోశ అయినా ఏవైనా సరే. సో అలా బాగా రావాలంటే ఒకసారి ఉల్లిపాయ రుద్దుకోండి ముందుగా. సో బాగా వస్తాయి. సో నేను ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ తురుముకున్న క్యారెట్ కూడా యాడ్ చేసేసాను. ఇట్లాగా పైన ఇలా చల్లానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకా మూత పెట్టేశాను. సో నెక్స్ట్ ఇటువైపు కూడా ఒకసారి కాల్చుకొని తీసుకొని తింటామే. అండ్ దీనికి చట్నీ నేను ఏం చేశానంటే టమాటో అండ్ ఆనియన్ చట్నీ చేశానండి. ఈ కాంబినేషన్లో చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఊతప్పంకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? అండ్ నేను ఆఫ్టర్నూన్కి అయితే గుత్తి వంకాయ కర్రీ చేశానండి. ఈ వీడియో కనుక మీరు చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు సెర్చ్ చేస్తే వస్తుంది, ఓకేనండి? చూడండి, ట్రై చేయండి, ఓకేనా? ఇక్కడ నేను బెల్లం కొమ్ములు స్టార్ట్ చేశానండి చేయడం. సో బెల్లం కొమ్ములకి ముందుగా 2 కప్పుల వీట్ ఫ్లోర్ తీసుకోవాలంటే గోధుమ పిండి తీసుకోండి. అండ్ ఒక్క చిన్న స్పూను మైదా పిండి తీసుకుంటే సరిపోతుందండి. జస్ట్ కొంచెం మెత్తగా రావడానికి, అంతకన్నా ఏం కాదు. అండ్ సాల్ట్ దానికి తగినంత యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. సో ఇలా బాగా కలుపుకోవాలండి. సాల్ట్, బేకింగ్ సోడా మొత్తం అన్నీ మిక్స్ అవ్వాలి కదా. అలాగే మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాం కదా, మైదా పిండి, అవన్నీ బాగా కలిసిపోయేట్టు బాగా కలపాలండి. సో ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను. గీని వేడి చేసుకున్నానండి. వేడి చేసుకుని మాత్రమే పోయాలి, అప్పుడే మనకి గుల్లగా వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో ఈ గీ కూడా యాడ్ చేసేసుకున్నాను. గీ యాడ్ చేసేసుకొని అంటే ఇది వేడివేడిగానే పోయాలండి. వేడివేడిగా పోసి కలుపుతూ ఉండాలన్నమాట. సో చేయగలుగుతుంది, జాగ్రత్తగా కలుపుకోండి, ఓకేనా? సో ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఉండలు ఏం కట్టకుండా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఉండలు ఏం లేవు. సో ఇలా ఒక్కసారి ముద్ద చేసుకొని చూసుకోండి, ఇలా ముద్ద అవుతుందా లేదా, ఉండ కడుతుందా లేదా అన్నట్టు. మరీ ఉండ కట్టేయకూడదు, అలాగనే మరీ ఉండ కట్టకుండా కూడా ఉండకూడదు అన్నమాట. కొంచెం ఉండ కట్టాలి అలాగా. సో ఇలా కొంచెంగా ఇప్పుడు అలా ఉండ కట్టిన తర్వాత ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇది ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. సో దట్ చాలా మెత్తగా అవుతుంది అనమాట. సో 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనం ఇలా వేలు ఇలా అంటుంటేనే లోపలికి వెళ్ళిపోతుంది. సో దట్ ఇది చాలా మెత్తగా గుల్లగా బాగా వస్తాయండి ఇట్లా ఉంటే కనుక. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుతాను అనమాట. ఇలా జస్ట్ చిన్న ఉండల కింద అయితే మనం చేస్తాం కదండి, రౌండ్గా. అలా కాకుండా నేను ఎప్పుడు ఇట్లానే చేస్తాను చపాతీలకైనా సరే. సో ఇట్లా చేత్తోనే తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు ఒక ఇలా రౌండ్ బౌల్లో తీసుకొని ఒక చపాతీలాగా రుద్దుకోవాలండి మనం. ఇక్కడ పిండి వేస్తూ రుద్దకూడదండి, పిండి ఏమీ అక్కర్లేదు, చాలా బాగా వస్తాయి మీకు. ఎందుకంటే మనం గీ వేస్తున్నాం కదా, మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, మీకు బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది తప్పకుండా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. అండ్ ఇవి ఏంటంటే నేను షుగర్తో చేయట్లేదండి, ఆరోగ్యానికి మంచిదైన బెల్లంతోనే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇది చాలా టేస్టీగా ఉన్నాయండి. సో మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా?
సో ఇట్లా చపాతీలాగా రుద్దేసుకోవాలన్నమాట. అలాగని మరీ పల్చగా రుద్దేసుకోవద్దండి, కొంచెం దాన్ని కొంచెం మందంగానే ఉండాలన్నమాట. అంటే ఇవి కట్ చేస్తాం కదండి, నేను చూపిస్తున్నాను చూడండి థిక్నెస్. సో ఇంత మందంగా ఉండాలి. సో సైడ్స్ అవన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. నేను ఒక బాక్స్ షేప్లో తీసుకుంటున్నాను ఇది, ఎందుకంటే సైడ్స్ కొంచెం ఇలా ఇలా పగిలినట్టు అయింది కదా, సో అవి అందుకులే అన్నట్టు తీసి పక్కన పెట్టేశాను. మళ్ళీ పిండిలో కలిపి మళ్ళీ చపాతీలా చేసేద్దాం అన్నట్టు. సో ఇట్లా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని వేయించేసుకుందాము. సో ఇవి కూడా ఒక షేప్లో అనిపించిందండి నాకు, ఎందుకో ఒక నైఫ్ షేప్లో అనిపించింది. సో ఇవి కూడా యాడ్ చేసేస్తున్నా. చూస్తున్నారు కదా మందం ఎంతలా ఉండాలో చూపించాను కదా, అంత మందం వచ్చేటట్టు చూసుకోండి, మరీ పల్చగా చేసేది చపాతీ, ఓకేనా. సో ఇట్లా వేయించేసుకోవడమేనండి, ఆయిల్ పెట్టేసుకొని వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా మంచిగా వచ్చినాయి షేప్స్ అన్నీ కూడా, ఎంత బాగా వస్తున్నాయో. సో ఇట్లా వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, అప్పుడు తీసేసుకోవాలి. ఈ టైంలో ఏం చేశానంటే నేను ముందుగానే ఫస్ట్లోనే పాకం కూడా పక్కన పెట్టేసుకున్నానండి. నేను ఒక 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి. బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి, సో ఇలా నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించనమాట బాగా. చూస్తున్నారు కదా ఇలా అంటుకోవాలి, ఒక థ్రెడ్లా రావాలి, 2 చేతులను టచ్ చేసినప్పుడు. సో ఆ బెల్లం పాకంలో ఈ కొమ్ములు అనేవి ఉన్నాయి కదండి, అవి వేసేసి ఒకసారి ఇలా గరిటెతో కలుపుకొని ఇలా ప్లేట్లో వేసేసుకోవడమే. సో ఇవి బాగా ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకోండి, చాలా బాగుంటాయి, మెత్తబడకుండా కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను ఏంటంటే కారపూస చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. 2 కప్పుల శనగపిండికి ఒక 1/2 కప్ మాత్రమే బియ్యపిండి తీసుకోండి. అలాగే తగినంత సాల్ట్. ఇక్కడ వామ్ పౌడర్ చేసుకోవాలండి, వామ్ని పౌడర్ చేసుకొని అది వేసుకోండి, ఒక 1.5 స్పూన్. అలాగే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోండి, ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, రుచికి సరిపడాగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి, ఓకేనా. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను కారం. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోండి, ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత నూనె ఉంటుంది కదండి, ఆ నూనె అనేది యాడ్ చేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ నూనె యాడ్ చేశాను. సో ఇలా నూనె యాడ్ చేసేసుకొని ఇప్పుడు అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇలాగ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక బాగా జోరుగా కలుపుకోకూడదు, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా ముద్ద తీసినప్పుడు కొద్దిగా చేతికి అంటుతూ ఉండాలండి, అలా చేసుకోండి సరిపోతుంది. మరీ జోరుగా చేసేస్తే బాగోదండి, బాగా రాదు అసలు, మొత్తం అసలు కారపూసలాగా రాదు. చూస్తున్నారు కదా మీరు, లైట్గా చేతికి అంటుకోవాలి మనకి. సో ఇలా ఒక ముద్ద చేసేసుకొని ఇలా ప్రెస్సింగ్ దాంట్లో ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోవడమే. సో ఇట్లా నొక్కేసుకోండి గట్టిగా. ఆయిల్లో ఇలా నొక్కేసుకుంటే ఇలా వేగిపోయిన తర్వాత ఈ పొంగు అనేది పొంగుతుంది కదండి ఆయిల్, అదే తగ్గిపోతుంది. సో ఒకసారి మళ్ళీ తిరగవేసుకోండి దాన్ని. సో ఒక సైడ్ అంతా వేగిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా వేయించేసుకోండి మీరు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇట్లా ఇలా ఏం విరగకూడదండి, అంటే మనం బాగా కలిపి ఉంటే పిండి కలపడంలోనే ఉంటుంది. దీంట్లో పిండి నేను చూపించిన విధంగానే కలుపుకోండి, ఓకేనా, అప్పుడే బాగా వస్తుంది. సో రెడీ అయిపోయినాయండి ఇవైతే. బెల్లం కొమ్మలు అయితే రెడీ అయిపోయినాయండి, చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. నేను తిని కూడా చెప్తాను మీకు ఎలా ఉంది.
చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగుంది, స్వీట్గా ఉంది, స్వీట్ సరిపోయింది, ఎక్కువ అవ్వలేదు. అండ్ అట్ ది సేమ్ టైం క్రిస్పీగా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ దీనికి మెయిన్ ఏంటంటే పాకం అనేది ఎలా పట్టాలో నేను చూపించాను, కన్సిస్టెన్సీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది. సో అలాగే తీసుకోండి, సో దట్ మీకు చాలా బాగా వస్తుంది. ఓకేనా. అండ్ ఈ కారపూస అయితే ఇది కూడా తినేసి చెప్తాను. ఇది కూడా చాలా బాగుందండి. దీంట్లో ప్రయోగం ఏంటంటే మా వారు దాన్ని ప్రెస్ చేయలేకపోతున్నారని చెప్పేసి ఏమన్నారంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి సో బాగా వస్తుంది అని చెప్పారన్నమాట. సో నేను అట్లాగే కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది అన్నట్టు కొంచెం వాటర్ కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేయడం అది మొత్తం విడిపోయి అసలు మనం పాస్తా నూడిల్స్ చేసుకుంటాం చూడండి, దాన్ని ఏమంటారు, సూపీ నూడిల్స్ లాగా అయిపోయింది అనమాట. అస్సలు బాగాలేదు. సో నేను ఫస్ట్ మీ కన్సిస్టెన్సీ ఎలా చూపిస్తున్నానో అలాగే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటాయి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి రెండు కూడా. అండ్ మురుకులు చేయట్లేదు బికాజ్ నాకు ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. సో ఇంట్లో పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి సో మేము ఇక్కడికి ఆపేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా మురుకులు చేసినప్పుడు కంపల్సరీ చూపిస్తాను. ఓకేనండి. లెమన్స్ గట్టిగా అయిపోతాయి కదండి మనకి, ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో బయట అలా వదిలేస్తే గట్టిగా అయిపోతాయి కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక 15-20 మినిట్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మీరు ప్రెస్ చేస్తే మెత్తగా అవుతుందండి, అంటే వాటర్ అనేది పీల్చుకోవడం మెత్తగా అవుతుంది అనమాట. సో కట్ చేసుకొని రసం అనేది పిండడానికి బాగుంటుంది. జ్యూస్ అనేది తీసుకొని స్టోర్ చేసుకుంటాం కదా, నేను ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో నేను ఇట్లా ఒక 15-20 మినిట్స్ నానబెట్టానండి. సో చూసారు కదా ఎండిపోయింది కూడా ఎలా వచ్చిందో. సో ఫ్రిడ్జ్లో ఊటిని వదిలేయకూడదండి, ఇవి ఏదైనా ఒక కవర్లో కట్టి పెట్టాలి, అప్పుడు మనకి ఎండిపోవు. ఇవి విడిగా పెట్టేస్తే ఎండిపోతాయి. సో ఇది కూడా చూస్తున్నారు కదా, నేను కట్ చేశాను, నీట్గా వస్తాయండి. లెమన్ జ్యూస్ పిండినప్పుడు మనకి జ్యూస్ అంతా వచ్చేస్తుంది మొత్తం. ఇట్లా ఒకసారి రుద్దండి, కింద ఇలా రుద్దితే ఏంటంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. సో ఈజీగా వస్తుంది అన్నమాట జ్యూస్, గట్టిగా ఉండకుండా. సో ఇది ఎండిపోయింది కదా చూసారా, కొంచెం వాటర్ అనేది పీల్చుకున్నప్పుడు బాగుంటుంది. అలా నానబెట్టుకుని ఇలా చేసుకోండి, గట్టిగా అయిపోయినప్పుడు లెమన్స్ జ్యూస్ నేను తీసేసి నార్మల్గా స్టోర్ చేసేస్తున్నాను అనమాట. స్టోరింగ్ కూడా మీకు చూపిస్తున్నాను, జ్యూస్ ఎలా స్టోర్ చేస్తానో. నేను యాక్చువల్లీ గాజు పాత్రలు తీసుకుంటానండి, గాజు పాత్రలోనే స్టోర్ చేస్తాను. బట్ ప్రజెంట్ ఇప్పుడైతే అవన్నీ వాడేశాను. అండ్ ఇప్పుడైతే బయటకు వెళ్ళి తీసుకోవడానికి కూడా ఏం కుదరట్లేదు కదా, అందుకే నేను వెళ్ళలేదండి. సో ఈ డబ్బాలోనే స్టోర్ చేస్తున్నాను అనమాట. దీంట్లో అయితే 1 వీక్ అట్లా ఉంటుంది. అదే మనం కొంచెం గాజు పాత్రలో స్టోర్ చేసుకుంటే ఓ 2 వీక్స్ అట్లా ఉంటుందండి. అంటే ఎనీవే మేము ఎలాగైనా ఎక్కువ తాగుతూ ఉంటాము, సో తొందరగానే అయిపోద్ది. సో అందుకని నేను ఇలా డబ్బాలోనే స్టోర్ చేసేస్తున్నాను, ప్లాస్టిక్ కంటైనర్లోనే. సో ఇట్లా జ్యూస్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే ఇది పులిసిపోకుండా ఉండటానికి, అంటే పుల్లటి వాసన ఒకలాగా వస్తుంది కదండి, మనం అలాగే స్టోర్ చేస్తే అలా రాకుండా ఉండడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి పుల్లగా ఉన్న స్మెల్ అలాగే ఏమి రాదు. సో ఇది ప్లాస్టిక్ కంటైనర్లో కన్నా గాజు పాత్రలో పెడితే చాలా బాగుంటుందండి, పాడవు తొందరగా అసలు. ఓకేనా. సో ఇవి ఏం చేయాలో కూడా నేను చూపించాను, ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తాను. ఓకే చూడండి. సో మీకు ఈ రెసిపీస్ అంటే లైక్ ఈ స్నాక్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.